హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ #SP క్రియేషన్స్. ఈరోజు మనం తెలుసుకోయే కార్యక్రమం ఏంటంటే ఉత్తరాంధ్ర చేపల పులుసు అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఉత్తరాంధ్ర చేపల పులుసుకి కావలసినటువంటి ఫస్ట్ ఐటెం చేపలు ఎలాంటివి అంటే పెద్ద చేపలు అయితే బాగుంటాయి. ఈరోజు మనం తీసుకునే చేప వచ్చి సుమారుగా 8 కిలోల చేప తీసుకున్నామండి. బొచ్చు అనే రకానికి చెందినటువంటి 8 కిలోల చేప తీసుకున్నాం. ఈ చేపలు మా తమ్ముడి చెరువులో పట్టడం జరిగిందండి. మా తమ్ముడు పెంచుతున్నటువంటి చెరువులో పట్టి ఇలా ఒరిస్సాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఇందులో మాకు నచ్చినటువంటి చేప బొచ్చు 8 కేజీలు ఉన్నటువంటి బొచ్చు చేపను మేము తీసుకొని ఇంటికి తెచ్చి శుభ్రంగా కడుక్కొని కటింగ్ చేసుకున్నామండి. చక్కగా నీట్గా కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసులు కాకుండా సరిగ్గా సరిపోయే సైజులో కట్ చేసుకున్నామండి. ఇది శనం తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసాం, మేము వండలేదు. చేపలు ఇలా 2 వాటలు వేసి మా అమ్మాళ్ళకి సగం వండుకున్నారు, మిగిలిన సగం మేము వండుకున్నామండి. మేము వండుకునే పద్ధతి చూడండి. ముందుగా ఇలా మసాలా దినుసులు మిక్సీ పట్టుకొని బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నామండి. టమాటాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుని మామిడికాయను ఇలా ముక్కలు కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం వెడల్పాటి గిన్నెలో వంట స్టార్ట్ చేసామండి. ముందుగా కొద్దిగా ఆయిల్ సరిపడినంత పోసుకోవాలండి. ఆయిల్ ఏంటంటే చేపలకి చాలా ఎక్కువ పడుతుంది. చేపలకు టేస్ట్ కల్లా కారణం ఆయిలు, కారం, పులుపు ఈ 3 సమానంగా ఉండాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డలు ముందు ఆయిల్లో వేయించుకున్నామండి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులో మనం ఈ మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేసుకోవాలండి. టమాటా పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు. టమాటా పేస్ట్ కొంచెం హీట్ అయ్యి బాగా వేగిన తరువాత ఇందులో మళ్ళీ మనం ఆడించుకున్నటువంటి పచ్చి మసాలా ఉంటుంది కదండి, ఈ పచ్చి మసాలాలు బాగా ఇందులో యాడ్ చేయాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ పచ్చి మసాలా వేసి మళ్ళీ కొద్దిసేపు వేగనీయాలండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, ఉల్లిగడ్డ అటువంటివన్నీ వేసి పచ్చి మసాలా తయారు చేసుకుంటామండి. చేపలకి స్పెసిఫిక్గా ఇలా పచ్చి మసాలా వాడడానికి కారణం అంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చి మసాలా కూడా అందులో కలుపుకున్న తరువాత కొంచెం బాగా వేగాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సినటువంటి పసుపు, అలాగే ఫస్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటామండి. పసుపు ఎందుకంటే చేపలు ఒక నీచు వాసన పోవడానికి. తర్వాత ఏంటంటే ఏవైతే మనం వేయించుకుంటున్నామో మసాలా, నెక్స్ట్ టమాటా పేస్ట్, ఈ పచ్చివాసన వీటిలో కూడా పోతుందండి. హెల్త్కి కూడా మంచిది. తర్వాత సాల్ట్ ఒకటి యాడ్ చేసుకోవాలండి. ముందేనే సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెంసేపు తిప్పుకోవాలండి. ఇట్లా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు అయ్యాక కొంచెం కారం ఎక్కువ ఉండాలండి. చేపలకు మాత్రం కారం ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి. కారం యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం నీట్గా బాగా కలిసేంత వరకు తిప్పుకుంటూ కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో కావాల్సినటువంటి చింతపండు పులుపుని యాడ్ చేయాలండి. చింతపండు పులుపుని యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుంటున్నాం. ఆ చింతపండు పులుసు వేసాక ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కెరిలేంత వరకు వేడి చేసుకోవాలండి. కొద్దిగా బాగా కెరిలితే ఏంటంటే చింతపండు ఆ మసాలా మంచిగా కలుస్తేనే తర్వాత చేప ముక్కలు యాడ్ చేసుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా చేప ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేయాలి. కొత్తిమీర, పుదీనా వేసి ఉడికిపోయిన తర్వాత ఉడికిన తర్వాత దింపుకోవాలండి పొయ్యి మీద నుంచి. దింపుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి ఒక ముక్క వేసుకొని
చూడాలండి, ఎంతవరకు ఉడికాయి ఏంటి చూసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.